ఏమైంది చిన్నత్తయ్య? మీరు చెప్పిన పని సాంబా అన్న చెయ్యను అన్నాడా? మహాలక్ష్మి అత్తయ్య చెప్తేనే చేస్తాను అన్నాడా? అవును. అంటే ఈ ఇంట్లో మీకు ఏ విలువ లేదు అన్నమాట. మీకు ఏం కావాలన్నా మహాలక్ష్మి అత్తయ్య రికమెండేషన్ కావాలన్నమాట. ఆఖరికి వాచ్మెన్ సాంబా అన్న కూడా మీ మాట వినడం లేదు అంటే మీ విలువ జీరో అని అర్థమవుతుంది చిన్నత్తయ్య. ఏయ్, నేను జీరో ఏంటి? జీరో కాక మీకున్న విలువేంటి? ఇంట్లో పెత్తనం, ఆఫీస్లో అధికారం అంతా మహాలక్ష్మి అత్తయ్యదే. మీరేమో ఎప్పుడు ఆవిడ వెనకాల తోకలా తిరుగుతూ ఉంటారు. ఆవిడ చెప్పింది చేస్తూ ఉంటారు. ఆవిడ చెంచాలా ఉండడం తప్ప మీకు స్వతంత్రంగా చేసేది ఏముంది? పోనీ ఆవిడైనా దయతలిచి మీకు హక్కులు అధికారాలు ఏమైనా ఇచ్చిందా అంటే అదీ లేదు. ఆఖరికి మీకేదైనా గౌరవం, గుర్తింపు లాంటిది ఇవ్వదు. ఆవిడ కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, తినమంటే తినాలి, పస్తులు ఉండమంటే ఉండాలి. అదేగా మీరు చేసేది. పోనీ అత్త కొడల్లా అంటే అది లేదు. తోడి కొడల్లే కదా. ఈ ఇంటికి జనార్దన్ మావయ్య, గిరి మావయ్య ఎలా కొడుకులో, మహాలక్ష్మి అత్తయ్య మీరు కొడల్లే కదా. మీ అన్నదమ్ములిద్దరూ సరిసమానంగా ఉన్నప్పుడు మీ తోడి కోడళ్ల మధ్య ఈ తేడాలెందుకు? ఈ ఇంట్లో ఆవిడకెంత హక్కుందో మీకు కూడా అంతే హక్కుంది. ఆవిడకెంత అధికారం ఉందో మీకు అంతే అధికారం ఉండాలి కదా. పోనీ ఇదంతా ఆవిడ సంపాదించిన ఆస్తి కాబట్టి అధికారం అంతా తనే చలాయిస్తుంది అనుకుందాము అంటే ఈ ఆస్తి అంతా సుమతి అత్తమ్మది. ఆవిడ సంపాదించిందంటూ ఏమీ లేదు కదా. పైగా మీరు గిరిమావయ్యకు మొదటి భార్య, ఆవిడ జనార్దన్ మావయ్యకు రెండో భార్య. ఆ రకంగా చూసుకుంటే సుమతి అత్తమ్మ తర్వాత ఆ స్థానం మీదవ్వాలి కానీ ఆవిడకెందుకు అధికారం కట్టబెట్టారు? ఆలోచించండి చిన్నత్తయ్య. మనం ఆడవాళ్లం, ఆత్మాభిమానం కలవాళ్లం, ఆత్మగౌరవం కూడా ఉండాలి. ఈరోజు ఇంటి పనివాళ్లే మిమ్మల్ని గౌరవించకపోతే రేపు ఇంటికి భిక్షం అడుక్కోవడానికి వచ్చినవాడు కూడా మీకు విలువివ్వడు. మిమ్మల్ని కూడా ఓ భిక్షగత్తెలా చూస్తాడు. ఎందుకంటే మీరు మహాలక్ష్మి అత్తయ్య దగ్గర అడుక్కుంటున్నారు కదా. అదే ఒకసారి ఎదురు తిరిగి చూడండి, అధికారం అడిగి చూడండి, ఆవిడ స్థానంలో కూర్చొని చూడండి, ఆవిడ్ని శాసించండి. అప్పుడు మీకు విలువ, గౌరవం పెరుగుతాయి. అంతేనంటావా? అంతే చిన్నత్తయ్య. ఎన్నాళ్ళీ బానిస బ్రతుకు? పోరాడితే పోయేదే ఉంది, బానిస సంకెళ్ళు తప్ప. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ ఇంట్లో మీరు మహారాణి తప్ప ఆ మహాలక్ష్మికి బానిస కాదు అని నిరూపించండి. ఇప్పుడే నిరూపిస్తాను. ఆ మహాలక్ష్మితో తేల్చుకుంటాను. నాకు విలువ, గౌరవం కావాల్సిందే. అర్చన, అర్చన! ఏంటి? నీకు ఎంత ధైర్యం ఉంటే నా చైర్లోనే కూర్చుంటావు? పైకిలే. ఎందుకు లేవాలి? ఏంటి? వాయిస్ తగ్గించు మహా. నువ్వు వరిస్తే భయపడే రోజులు పోయాయి. ఎవరైనా దాహం వేస్తే ఫ్రిడ్జ్ వైపు, ఆకలి వేస్తే కంచం వైపు, నిద్ర వస్తే మంచం వైపు చూస్తారు. కానీ నేనన్నింటికీ నీ వైపు చూడాల్సొస్తుంది. నీకు ఈరోజు ఏమైంది అర్చన? జ్ఞానోదయమైంది. ఇక నుంచి నేను నీకు సలాం చేసే గులాంని కాదు, నీ బానిసను అంతకన్నా కాదు. నేను కూడా ఈ ఇంటి కోడల్ని. ఈ రోజు నుంచి నీతో సమానంగా అన్నింటిలోనూ నాకు అధికారం కావాలి, గౌరవం కావాలి,
పెత్తనం కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి. పిచ్చేదైనా పట్టిందా నీకు? పిచ్చి నాకు కాదు మహా, నీకు. ఆస్తి పిచ్చి, అధికారం పిచ్చి, అందరినీ నీ కాళ్ల కింద అణిచివేసే పిచ్చి. అది మానుకో. ఇప్పుడే నువ్వు నాతో కిందకి వచ్చి అందరితో చెప్పు. ఏం చెప్పాలి? నేను కూడా నీతో సమానమని, అందరూ నాకు గౌరవం ఇవ్వాలని, అందరూ నా గురించి భయపడాలని చెప్పు. ముఖ్యంగా పనిమనిషి రాజ్యం, ఆ వాచ్మెన్ సాంబా, నేను ఏం చెప్పినా చెయ్యాలని చెప్పు. ఇది నా రిక్వెస్ట్ కాదు, నేను వేస్తున్న ఆర్డర్. అంతేనా? ఇంకా ఏదైనా ఉందా? ఈ ఇంట్లో అధికారమంతా నాదే ఉండాలి. ఆ తర్వాతే నువ్వుండాలి. నీతో సహా అందరూ నేను చెప్పిందే వినాలి. అలా నువ్వు అందరి ముందు నన్ను డిక్లేర్ చెయ్యాలి. చెయ్యకపోతే? నీ గురించి అందరికీ చెప్పేస్తాను. నువ్వు వేసే స్కెచ్లు, వేసిన ప్లాన్లు, పన్నిన కుట్రలు, పాటించిన కుతంత్రాలు అన్నీ చెప్పేస్తాను. ఇంకా ఏం చెప్తావు? సుమతి అక్క బతికే ఉందని చెప్పేస్తాను. ఆ నిజం తెలిసినా నువ్వు కావాలనే దాచావని చెప్తాను. నీ బతుకు బొట్టబయలు చేస్తాను. ఆగో! ఇన్ని విషయాలు చెప్పావు, నేను కూడా నీకొక విషయం చెప్పాలి. ఏంటి? నన్ను ఎదిరించిన వాళ్లను, నా గురించి నిజాలు తెలిసిన వాళ్లను నేను వదిలిపెట్టను. ఏం చేస్తావ్? చంపేస్తాను. ఏంటి, బెదిరిస్తున్నావా? నన్ను చంపడం నీ వల్ల కాదు. కొన్ని సంవత్సరాల క్రితం సుమతి చనిపోయింది అని చెప్పాను కదా. అవును, యాక్సిడెంట్లో పోయిందన్నావు. ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే. ఈ పాటికి అర్చన అత్తయ్య మహాలక్ష్మి అత్తయ్య మీద రెచ్చిపోయి ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్య షాక్తో అర్చన అత్తయ్యకి సరెండర్ అయిపోయి ఉంటుంది. తోడికోడళ్ళు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను. ఇద్దరు కోడళ్ళు కొప్పులు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. ఏంటి చిన్నత్తయ్య, ఎంతో ఆవేశంతో పైకొచ్చావు? తీరా నువ్వు చేసింది ఇదా? నేను ఆవేశపడ్డమేంటి సీత? మహా అక్క అంటే నాకు మహా గౌరవం. అక్క నీడలో బతకడమే నాకు ఆనందం. పులిలా వచ్చి పిల్లిలా అయిపోయేవంటి చిన్నత్తయ్య. పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేయను? పోరాడతాను అన్నావు, పోటీ పడతాను అన్నావు, రాజీ పడను అన్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు సీత? అసలే నా టైం బాలేదు. నన్ను వదిలేయమ్మా, నీకు దండం పెడతాను. నాతో పోరాడాలన్నా, పోటీ పడాలి అన్నా దానికొక స్థాయి ఉండాలి. దమ్ము ధైర్యం ఉండాలి సీత. పైకిలే. ఈ తాటాకు చప్పుళ్లకు నన్ను భయపెడతామనుకున్నావా? నీకు రెచ్చగొట్టడం మాత్రమే తెలుసు, నాకు తొక్కి పడేయటం కూడా తెలుసు. అందుకే ఈ ఇంట్లో ఎవ్వరూ నన్ను ఎదిరించలేరు. ఎవరైనా నా దారిలోకి రావాల్సిందే. అది నా విషయంలో మాత్రం జరగదు అత్తయ్య. అందరినీ కంట్రోల్లో పెట్టినట్టు నన్ను పెట్టలేవు. నేను తలుచుకుంటే
ఆ దేవుణ్ణి కూడా నా ముందు తల వంచుకునేలా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ అహంకారంతోనే మీరు పతనమవుతారత్తా. హ, ఏదో ఒక రోజు మీ నుంచి అధికారం నాకొస్తుంది. ఆ రోజు నేనే మిమ్మల్ని కంట్రోల్లో పెడతాను. విన్నావా అర్చన? తను ఎవరితో ఏం మాట్లాడుతుందో? ఏయ్ సీత, నీకో సామెత చెప్పనా? పిల్లి ఎంత గాండ్రించినా పులి కాలేదు. నేను పిల్లి అని మీతో చెప్పానా? నేను కూడా మీకు సామెత చెప్తాను. పులి ఎంత గాండ్రించినా సింహంలా అడవికి రాజు కాలేదు. అంటే హ, నువ్వు సింహానివా? సింహాన్నో శివంగినో త్వరలోనే చూస్తారు. అది శివంగి అంట. నేను నమ్మాలా అర్చన? దాని గురించి నాకెందుకులే మహా. ఆవేశంలో నేనన్న మాటలు మనసులో పెట్టుకోకు మహా. నేనెప్పుడు నీ వెనకే ఉంటాను. నీ గురించి ఇంత తెలిసాక అస్సలు తప్పు చేయను. ఆ భయం నీలో ఉన్నన్ని రోజులు నేను నీ జోలికి రాను. వెళ్ళు. మహాలక్ష్మి దుర్మార్గురాలే అనుకున్నాను. హంతకురాలు కూడానా? ఒకసారి సుమతక్కని యాక్సిడెంట్ చేయించిందంటే ఈసారి సుమతక్క దొరికితే ఇంకేం చేస్తుందో దేవుడా. అతను సుమతి వాళ్ళ అన్నయ్య శివకృష్ణని మహాలక్ష్మి మేడం చెప్పింది. ఇతన్ని ఫాలో అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. నమస్తే శివకృష్ణ గారు. నమస్తే. మార్కెట్కి వెళ్ళొస్తున్నట్టున్నారు? అవునండి, వంటకి కూరగాయలు, కిచెన్ ఐటమ్స్ తీసుకొస్తున్నాను. ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈ పనులన్నీ మీరు చేయడం ఏంటండి? మీ కానిస్టేబుల్కి చెప్తే చేస్తారు కదా. కానిస్టేబుల్స్ ఉన్నది స్టేషన్లో డ్యూటీకండి, నా ఇంటి పనులు కాదు. కరెక్టే అనుకోండి, కానీ మీ అంతటి వారు కూరగాయలు, పచారీ సామాన్లు తీసుకురావడం ఏంటా అని. ఊరు నుంచి మా చెల్లెలు వచ్చిందండి, ఇంట్లో ఉంది. తనకిష్టమైనవన్నీ తీసుకెళ్తున్నాను. ఓ, మీ చెల్లెలొచ్చిందా? చెల్లెలంటే మీకు ఎంత ఇష్టమో ఊరంతా తెలుసు. ఇక మీకు పండగే అన్నమాట. చెల్లెల్ని అడిగానని చెప్పండి. అలాగేనండి. ఆ, సుమతి ఇంటికొచ్చిందా? ఈ విషయం వెంటనే మహాలక్ష్మి గారికి చెప్పాలి. లలిత, లలిత, కూరగాయలు, కిచెన్ ఐటమ్స్ తెచ్చాను, ఒకసారి చూసుకో. ఇన్ని ఐటమ్స్ తెచ్చారేంటండి? ఎందుకు ఇవన్నీ? ఎందుకేంటి, నా చెల్లెలు వచ్చింది కదా, తనకిష్టమైనవన్నీ వండిపెట్టు. ఇవన్నీ నా కోసం తెచ్చారా? అవునమ్మా, వాడి చెల్లెలు సుమతికి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాడు. పాపం, అవి నీకు ఇష్టమో కాదో, తింటావో లేదో. ఇష్టమేనమ్మా. అన్నయ్య నా కోసం తీసుకొస్తే నేను తినకుండా ఉంటానా? విన్నావా లలిత, ఈ చెల్లికి కూడా అవన్నీ ఇష్టమేనట. నువ్వు రుచిగా చేసి పెడితే
తను తృప్తిగా తింటుంది. ఏమంటావమ్మా? నీ మాట కాదంటానా అన్నయ్య? నువ్వు చెప్పినట్టు వదిన కమ్మగా చేసి పెడితే నేను సంతృప్తిగా తింటాను. నా వంట మీకు నచ్చుతుందో లేదో. అదేంటొదినా, ఈరోజు కొత్తగా నీ వంట తింటున్నానా? ఆ, అంటే మహాలక్ష్మి ఇంట్లో రోజు సీత చేసే వంటలు తినేదాన్ని. సీత మిమ్మల్ని చూసే వంట నేర్చుకుందట కదా. అవునమ్మా, సీత అచ్చం వాళ్ళ అమ్మ చేసినట్టే వంట చేస్తుంది. తనకంటే కూడా మీరింకా బాగా వంట చేస్తారని సీత చెప్పిందొదినా. ఈరోజు మీ చేతి వంట తినే భాగ్యం నాకు దొరికింది. ఈరోజేంటి, ఇక ప్రతిరోజు నా వంటే తినాలి. మీకు వండి పెట్టడం మా అదృష్టం. మా సుమతి ఎక్కడుందో తెలీదు. నువ్వే మా సుమతి అనుకుని నీకన్నీ చేసి పెడతాం. ఇంకా నీకేం కావాలో చెప్పమ్మా, దేనికి మొహమాట పడకు. ఈ ఇంట్లో సుమతికి ఎంత చనువు, హక్కు, అధికారం ఉన్నాయో నీకు అంతే ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నా రూపం మారినా నా పట్ల మీ ప్రేమ మాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు సుమతి ఆచూకీ తెలియలేదు. తను ఎక్కడుంది, ఏం చేస్తోంది, ఎందుకు ఈ ఇంటికి తిరిగి రాలేదు, ఏమీ అర్థం కావడం లేదు. ఆ విద్యాదేవినైతే ఇంటి నుంచి పంపించగలిగాను, కానీ సుమతి గురించి కనుక్కోలేకపోతున్నాను. చెప్పుకోటి, సుమతి గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది మేడం. మీరు చెప్పినట్టుగా రామాపురం వచ్చాను. శివకృష్ణ ఇంటి ముందు రెక్కి పెట్టాను. ఆ, సుమతి ఎక్కడుంది? ఇక్కడే ఉంది మేడం. సుమతి ఆ పల్లెటూళ్ళలో ఉందా? అవును మేడం, శివకృష్ణ ఇంట్లో ఉంది. శివకృష్ణ ఇంట్లో ఉందా? సుమతిని నువ్వు చూసావా? లేదు మేడం, ఈరోజు శివకృష్ణ ఇంటి బయట నేను కాపలా కాస్తుంటే ఎవరితోనో శివకృష్ణ తన చెల్లెలు వచ్చిందని చెప్పడం విన్నాను. ఆవిడ ఇంట్లోనే ఉందంట. శివకృష్ణ ఇంట్లో సుమతి ఏం చేస్తోంది? ఏం చేయమంటారు మేడం? నేను చెప్పేంతవరకు నువ్వాగు. నేను తర్వాత కాల్ చేస్తాను. సరే మేడం. సుమతి ఈ ఇంటికి రాకుండా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళింది? అక్కడేం చేస్తోంది? నన్ను కలవాలనొచ్చి ఎందుకు కలవలేదు? తన ప్లాన్ ఏంటి? టీచర్ గారు ఎక్కడికి వెళ్ళుంటారో తెలియదు. ఫోన్ చేద్దామా అనుకుంటే తన దగ్గర ఫోన్ కూడా లేదు. పోనీ తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉంటుంది అనుకుంటే ఫ్యామిలీకి దూరంగా ఉన్నానని చెప్పింది. ఆ ఫ్యామిలీ ఎక్కడుంటుందో వాళ్ళెవరో కూడా తెలియదు. ఎలాగైనా టీచర్ గారి ఆచూకీ కనిపెట్టాలి. టీచర్ గారి ఫోటో చూపించి కనిపించిన ఆ రోజు ఇదిగో ఈవిడ మా ఇద్దరి పేరుతో అర్చన చేయించింది. గుర్తుందా పంతులు గారు? గుర్తొచ్చిందా పంతులు గారు? లేదమ్మా. అంటే రోజు ఎంతో మంది గుడికొస్తుంటారు, అర్చనాభిషేకాలు చేయిస్తుంటారు కదా. ఈవిడ పేరు విద్యాదేవి పంతులు గారు.
మీ గుళ్ళోనే పిల్లలకు భరతనాట్యం నేర్పిస్తూ ఉంటుంది. ఆ, ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా. మీకు ఈవిడ గురించి వివరాలు ఏమైనా తెలుసా పంతులు గారు? తెలీదమ్మా. ఈ మధ్య ఈవిడ గుడికి కూడా రావడం లేదు. గుళ్ళో నాట్య తరగతులు కూడా జరగడం లేదు. సరేనమ్మా, గుడి తెరిచే వేళయింది. ఇక నేను వెళ్ళొస్తాను.